నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారిలో ఏ రాసుల వారికి అత్యధిక రాజయోగం కలిగి ఉంది? ఏ రాసుల వారు అనుకూలంగా ఉన్నారు? ఏ రాసుల వారికి వ్యతిరేకత ఉంది? దాని గురించి తెలియజేయండి. ఒక విషయం అమ్మా, ప్రతి రాశికి కొన్ని విషయాల్లో వ్యతిరేకత, కొన్ని విషయాల్లో బాగుండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు చూడండి, మనం ఆదాయము వ్యయం చూసుకుంటాం కొత్త సంవత్సరం అనగానే, లేదా ఏలినాడు శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉందని చూసుకుంటాం. అవి ఏంటంటే ఒక 10-15% మాత్రమే. వాటిని చూసి భయపడొద్దని చెప్తా ఇప్పుడు నేను. వాటిని చూసి అమ్మో ఏదో అయిపోతుంది. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం ఉన్నది భయపడడానికో భయపెట్టడానికో అస్సలు కాదు, జాగ్రత్త చూసుకోవడానికి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక యూటర్న్ బోర్డు ఉంటుంది. అమ్మ మున్సిపాలిటీ వాడేంటి, గవర్నమెంట్ పిచ్చిది, నాకు యూటర్న్ బోర్డు పెడతారా, నేను స్లో చేసుకున్న అనవసరంగా నా వెహికల్ని అనుకుంటామా? స్పీడ్గా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? యూటర్న్ తిప్పలేక ఇబ్బంది పడతాడు. అంతేగాని ఆ యూటర్న్ బోర్డు ముందు కూర్చొని ఏడవ మనం కూర్చొని అయ్యో యూటర్న్ బోర్డు ఉంది రోడ్డు బాగాలేదన్నాడని కదా. అలాగే ఇక్కడ ఇలా ఉంది రోడ్డు అని చెప్పడం వరకు జ్యోతిష్శాస్త్రం అనమాట. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి, ఇప్పుడు సర్వసాధారణంగా అందరూ చూసేది ఏంటి, ఏలినాడు శనులు చూస్తారు, లేదా అర్ధాష్టమి శని, అష్టమ శని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మకరం వారికి ఏలినాడు శని అయిపోయింది. కుంభం వాళ్ళకి సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫైనాన్స్ ఇవ్వడం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీనం వారికి రాశిలో సంచారం జరుగుతుంది, అంటే దాని అర్థం ఏమిటి, ఏమీ కలిసి రాదని కాదు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, పిఎం మోడీ గారు కూడా ఏలినాడు శనిలోనే పిఎం అయ్యారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఏలినాడు శనిలోనే సీఎం అయ్యారు, మన జగన్ అష్టమ శనిలోనే సీఎం అయ్యాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ శని ప్రభావం మంచి ఫలితాలు ఇస్తుంది. సో సీఎంలు పిఎంలు చేసేటప్పుడు మీరు చేసే చిన్న చిన్న పనులకి ఎందుకు కంగారు పడతారంటారు నేను. సో డోంట్ వరీ. దానికి ఏం చేయాలి, ఇప్పుడు మీనం వారు బద్దకించకూడదు. రాశిలో సంచారం జరిగేటప్పుడు ఏమవుతుందంటే నెగ్లిజెన్సీ స్టార్ట్ అవుతుంది. అంటే అలాగా సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. చాలా సమస్యలు మనకి ఎక్కడొస్తాయంటే పోస్ట్పోన్ చేయడం, నెగ్లిజెన్సీ చేయడం. అది చేయకూడదు. అది అలా ఎప్పుడైతే చేసామో మనం అవకాశాలు పోగొట్టుకుంటాం. మీన రాశి వారు నెగ్లిజెన్సీ చేస్తే అవకాశాలు పోగొట్టారు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి మేషం వారికి కూడా అందరూ భయపెడతా ఉన్నారు, ఏమని, ఏలినాడు శని వచ్చేసి ఇంకెందుకు పనికిరాదు, వీళ్ళ జీవితం సంకనాకిపోయింది అంటారు. అసలు అట్లా లేదు. ఎందుకంటే నేను అన్ని శనులు దాటుకొని వచ్చాను, నాకు తెలుసుగా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంటుందిగా, శాస్త్రం ఎక్స్పీరియన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ మేషం వారికి 12లో శని అంటే దాని అర్థం ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూస్ చేయండి అని అర్థం, అంతేగాని మరొకటేం కాదు. అలాగే ధనస్సు రాశి వారికి 4వ స్థానంలో శని వస్తున్నాడు, అర్ధాష్టమ శని అంట. అంటే దాని అర్థం ఏంటి, 4th హౌస్ అంటే ఎడ్యుకేషన్. కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయి, స్టూడెంట్స్కి చెప్తాం. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో అలా ఇలా అయితే ఎడ్యుకేషన్ విషయంలో డిస్టర్బ్ అవుతావు. లేదు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇల్లు, అసలు ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఉదాహరణకు 50 లక్షలు అవుద్ది, ఇంకో 10 లక్షలు ఎక్కువ పెట్టుకొని దిగాలి. అంతేగాని తప్పుడు క్యాలిక్యులేషన్ వేసుకుని ఎవరో చెప్పారు ఎందుకు 30 లక్షలు అయిపోద్దని కానీ దిగుతాం, తీరా సగం వేసరికి డబ్బులు అయిపోతాయి. అట్లా కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు, ఏదైనా ఒక వాహనం కొనుక్కునేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అష్టమ శని ఎవరికి వస్తుంది, సింహరాశి వారికి వస్తుంది. అష్టమ శని అనగానే ఏదో అయిపోతుంది కదా, సడన్ చేంజెస్, టర్న్స్ తీసుకుంటాయి. అన్నీ ఉన్న సంబంధించినవన్నీ మార్చేసుకోవడం, తీసేసేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి కొంచెం సడన్ చేంజెస్ జరుగుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఈ శని ప్రభావం. అంతేగాని మరి దీనివల్ల ఏమిటంటే దీని నుంచి ఎట్లా బయటపడతాము అంటే సింపుల్గా ఏం లేదు. శని యొక్క ఇది జరిగేటప్పుడు ఎవరికైనా కానీ ఫస్ట్ మీ జన్మజాతకంలో బాగుంది అంటే ఏ శని పనిచేయదు అక్కడ. కర్మకారకుడు కూడా ఏదో 1-2% పనిచేస్తాడు అక్కడ. మీ జన్మజాతకంలో మహాదశ అంతర్దశలు బాగాలేవు అనుకోండి, అప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏంటి, అన్నీ లేట్ అవుతూ ఉంటాయి. దానికి ఏమి టెన్షన్ పడక్కర్లే. మీరు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసుకోండి, వాకింగ్లు చేసుకోండి, చక్కగా ఏదైనా టెంపుల్కి వెళ్ళండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసుకోండి, ఇంట్లో నిత్య దేవత ఆరాధన. మీకు ఎటువంటి గ్రహస్థితి అయినా సరే మంచి ఫలితాలు వచ్చేలా చేస్తుంది. నూనెను దానంగా ఇవ్వండి, నువ్వులు దానంగా ఇవ్వండి, గోసేవ చేయండి, గోవులకి బెల్లం తినిపించండి. ఇక మనం ఇప్పటివరకు ఏమేమి చెప్పుకున్నాం, కుంభం, మీనం, మేషం, సింహం, ధనస్సు చెప్పుకున్నాం. ఇక మిగతా గ్రహాలు ఏమిటి, మిగతా రాసులు చూసుకుంటే వృషభం వారికి లాభంలో శని మంచివాడే, ధనస్థానంలో గురువు ఉన్నాడు. సో వృషభం వారికి కొంత పాజిటివ్గా ఉంది. ఇక మిథునం వారికి కూడా చూసుకున్నట్లయితే పాజిటివ్గానే ఉంది. కాకపోతే దశమంలో శని ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది, వర్క్ స్ట్రెస్ ఉంటుంది.
ఇక కర్కాటకం వారికి అష్టమ శని పోతుంది. సో, ఇన్ని రోజుల నుంచి లేట్ అవుతున్న నిందలు తగ్గుతాయి. ఇక కన్య వారికి గనక చూసుకుంటే సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధాలు, పార్ట్నర్‌షిప్స్ విషయంలో చూసుకొని అడుగుపెట్టాలి. ఓకే. ఇక తుల వారికి 6థ్ హౌస్ చాలా మంచిది. వృశ్చికం వారికి పంచమంలో శని ఉన్నందుకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు హ్మ్. వీళ్ళేం చేస్తారంటే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు ఆ నిర్ణయం చెప్పడానికి. అంతట్లో వాడు అవకాశాన్ని ఇంకోరికి ఇచ్చేస్తాడు. ఇవి చూసుకోవాలి. ఇక మకరం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి 3వ స్థానంలో శని ఉన్నప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ ఉంటుంది. సో, ఈ రాశుల వారికి బాగుంది. ఈ రాశుల వారు ఈ శనికి సంబంధించిన ఇవి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అది. అయితే ఎవరికైనా ఒకటే చెప్తాను నేను. మీరు నిత్యము గనక మనం చూడండి చాలామందికి ఒక ఆశ ఉంటుంది. ఆశతోనే బతకాలి కూడా. ఎలాగా? అవును. ఈ సంవత్సరమైనా నా జీవితం ఏమైనా మారుతుందేమో. అవును. ఈ సంవత్సరమైనా నాకు శాలరీ పెరుగుతుందేమో. ఈ సంవత్సరమైనా నేను అనుకున్నట్టు వివాహం అవుతుందేమో అనుకుంటారు కదా! ఒకటే చెప్తా. మీరు ఏదనుకున్నా అవ్వాలంటే మీ పని మీరు చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకొని. అమ్మవారైతే అమ్మవారు, విష్ణువు అయితే విష్ణువు, శివుడైతే శివుడు. అంతా ఒకటేనమ్మా. ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉన్నాడు. వీళ్ళు పిచ్చోళ్ళలాగా నేను శైవులం, మేము వైష్ణవులం కొట్టుకు చచ్చిపోతుంటారు. వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు ఇష్టదేవత ఎవరైతే వారిని రోజు నిత్యము దేవతారాధన చేసుకుంటూ మీ పని మీరు చేసుకున్నట్లయితే ఏ శని కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. మీ కర్మ అనుభవించాలి కాబట్టి కొద్ది దాంట్లో అలా వెళ్ళిపోతుంది. సో, ఇవి చేసుకోవాలి. ఓకే గురుగారు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. యాహ్! ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.